हाई फ्रेंड्स वेलकम टू यूएफजे चैनल फ्रेंड्स मन चैनल डिफेंस अंड पैरामिलिटरी अंड सेंट्रल संबंधी प्रति ఒక్క అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డైలీ కూడా ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనం ఏదైతే ఎస్ఎస్సి నుండి కండక్ట్ చేసేటువంటి ప్రతి ఒక్క జాబ్స్ కి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనం అప్లికేషన్ చేసుకోవాలంటే మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి అయితే మనకి ఎస్ఎస్సి వాళ్ళు ఏం చేస్తారంటే పాత వెబ్సైట్ నుండి కొత్త వెబ్సైట్ అయితే చేయడం జరిగింది అయితే ఇంత ముందుకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నా గానీ పాత దాంట్లో ఇంత ముందుకు ఏ అప్లికేషన్ చేసుకున్నా గానీ వాటితో సంబంధం లేదు మనకి ఇప్పటి నుంచి కొత్త వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో ఖచ్చితంగా అయితే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన యొక్క డీటెయిల్స్ ఆధారంగా మనం ఎలిజిబుల్ ఉన్నామా లేదా అని చూసుకోవచ్చు అండ్ మళ్ళీ మనం ఎంటర్ చేయకుండా ఒకటేసారి మన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి అప్లికేషన్ ఏ నోటిఫికేషన్ వచ్చిందో మనకి దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రియారిటీ చేస్తూ దానికి సంబంధించినటువంటి కొన్ని అప్లోడ్ చేస్తూ ఉంటే సరిపోతుంది అన్నట్టు జస్ట్ ఈజీగానే 2 స్టెప్స్ లో అయిపోతుంది వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఒకసారి చేసుకుంటే మనకి లైఫ్ టైం మొత్తం ఎస్ఎస్సి జీడీ ఏదైతే ఎస్ఎస్సి జీడీ కానీ ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్సి జిఎల్ ఏదైతే మళ్ళీ మనకి ఎస్ఎస్సి నుండి రిలీజ్ చేయబడేటువంటి ఢిల్లీ కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ కానీ ఇలా చాలా ఫేజ్ 11 ఫేజ్ 12 ఇట్లాంటి అంటాం కదా ఆ ఫేజ్ 12 కానీ అప్కమింగ్ వచ్చే ఫేజ్ 13 ఇలా వీటికి సంబంధించినవి కానీ ఇలా చాలా వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేసి ఉంటారు ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి వెబ్సైట్ ని మనకి డెవలప్ చేయడానికి కొత్త వెబ్సైట్ తీసుకురావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే వేరే వాటితో కొలాబరేట్ అవుతూ అవి కూడా ఎస్ఎస్సి నుండి మనకి కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో కారణం ఏదైనప్పటికీ మనమైతే కొత్తగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను మీరు ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి సో లేట్ చేయకుండా అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా మీరు గూగుల్కి వెళ్ళి ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి ఇలా వెళ్తే మనకి ఏంటంటే ఇది కొత్త వెబ్సైట్ అన్నట్టు ఇది కొత్త వెబ్సైట్ ఇప్పుడు ఎస్ఎస్సి నుండి కండక్ట్ చేయ ప్రతిది కూడా ఇది కొత్త వెబ్సైట్ కంచె చూసుకోవాలి ssc.nic.in అనే వెబ్సైట్ ఉంది కదా ఇది మనం ఇంతకు ముందు వాడినటువంటి వెబ్సైట్ ఇది పాత వెబ్సైట్ ఈ పాత వెబ్సైట్లోనే వీళ్ళు ఇచ్చినటువంటిది ఏంటి అని అంటే మీరు కొత్త వెబ్సైట్ అనేది వచ్చింది కొత్త వెబ్సైట్కి మీరు ఓటీఆర్ అనేది చేసుకోవాలి అని పాత వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు వాటి యొక్క లింక్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు సో అదే విధంగా ఈ కొత్త వెబ్సైట్లో మనకి ఏంటంటే అప్లికేషన్ చేసుకునేటప్పుడు కొన్ని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది వీళ్ళు అప్డేటెడ్గా అయితే తీసుకురావడం జరిగింది అన్నట్టు సో మనకి ఏదైతే వెబ్ క్యామ్ తోటి ఫొటోస్ దిగడం జరుగుతుంది అన్నట్టు సో అప్లికేషన్ టైంలో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు కొత్తది అయితే తీసుకురావడం జరిగింది సో మన కొత్త వెబ్సైట్లో ఇప్పుడు ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలనేది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను సో వీడియోని లాస్ట్ వరకు చూడాలి అండ్ మీకు వచ్చేసి ఏంటంటే దీని యొక్క కొత్త వెబ్సైట్ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో లేదా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త వెబ్సైట్కి వచ్చేసాం సో మనం ఇక్కడ నుంచి అప్లై చేసుకోవడం కానీ అడ్మిట్ కార్డ్ కానీ ఆన్సర్కి కానీ రిజల్ట్ కానీ అన్నీ కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే వీటి యొక్క క్యాలెండర్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నట్టు మనకి ఏ నోటిఫికేషన్ వచ్చింది కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచి చూసుకుంటాం మనకి వేరే వెబ్సైట్తో సంబంధం ఏమీ లేకుండా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే దీనికి రిజిస్టర్ అయితే చేసుకోవాలి మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా అందరికీ కూడా నేను చెప్తున్నాను అందరూ కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి రిజిస్టర్ పైన సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది సో క్యాండిడేట్ అడ్మిన్ అంటుండేది మన క్యాండిడేట్ మీద చేసుకోవాలన్నట్టు సో మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలంటే మనం ఇందులో రిజిస్టర్ అవ్వాలి సో ఇక్కడ కింద రిజిస్టర్ నవ్ అని ఉంది కదా సో రిజిస్టర్ నవ్ పైన క్లిక్ చేయాలి ఇలా రిజిస్టర్ నవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి ఆ స్టెప్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్లో భాగంగానే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి పాస్వర్డ్ కరెక్షన్ ఉంటుంది ఎడిషనల్ డీటెయిల్స్ ఉంటుంది డిక్లరేషన్ ఉంటుంది సో ఇలా ప్రతిదీ కూడా మనం అయితే ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చేసేయాలి ఫస్ట్ వచ్చేసి మనం పర్సనల్ డీటెయిల్స్ ఇదైతే చేసుకోవాలి సో పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన ఉంటుంది ఆ కంటిన్యూ పైన క్లిక్ చేద్దాం చేసాక ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డాష్ బోర్డ్ అయితే ఉంటుంది ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు లాస్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి మనం సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్టెప్లోనే డూ హ్యావ్ అన్ ఆధార్ కార్డ్ ఉంటుంది ఎస్ అని పెట్టాలి నో అని పెడితే వేరే ఐడి ప్రూఫ్ అనేది మనము అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎస్ అని పెట్టేసి మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి వన్స్ మీరు ఎంటర్ చేశాక మీ డీటెయిల్స్ అనేది మళ్ళీ మనము చేసుకోలేమన్నట్టు అంటే కరెక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో మీరైతే ప్రతిదీ కూడా క్లియర్గా చేసుకోండి మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాక మన క్యాండిడేట్ నేమ్ అంటే ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళకి స్టూడెంట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అది కూడా మీ 10th మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఇచ్చేయాలి పైన అలానే చేసి వెరిఫై కార్డు కూడా సేమ్ అలానే ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చేంజ్డ్ నేమ్ అంటే నో మన నేమ్ అనేది చేంజ్ చేస్తామంటే చేయము 10th మెమోలో ఎలా ఉందో అలానే
కాబట్టి ఇక్కడ నో అని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి జెండర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. జెండర్ మనము సెలెక్ట్ చేసుకొని వెరిఫై జెండర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా కానీ మనం రాంగ్గా వెరిఫై దగ్గర రాంగ్ ఇస్తే అక్కడైతే మనకైతే చూపిస్తుంది రాంగ్ అని చెప్పేసి. మన డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రతిదైతే 1-2 సార్లు చూసుకొని నిదానంగా చేసుకోండి. లాస్ట్ ప్రివ్యూ కూడా ఉంటుంది, అందులో కూడా క్లియర్గా చెక్ చేసుకోవాలి మనం. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఏ ఇయర్ ఉంది, ఏ మంత్ ఉంది, తర్వాతకి ఏ డేట్ ఉంది అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చేసాక మళ్ళీ కన్ఫర్మ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. కన్ఫర్మ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసేయండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, 10th మెమోలు ఎలా ఉందో ఆధార్ కార్డులో అలానే ఉండాలి. మీ డీటెయిల్స్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మీ కేటగిరీ సంబంధించినటువంటి రిలాక్సేషన్ అంటే క్యాస్ట్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. ఇక్కడ మనకి మదర్ నేమ్ ఎంటర్ చేయమంటుంది, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. సో అది మనం ఎంటర్ చేయాలన్నట్టు. ఓకేనా? సో ఎంటర్ చేశాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన మెట్రికులేషన్ సర్టిఫికేట్ బోర్డు అడుగుతుంది. మనం ఏ బోర్డు నుంచి అప్లై చేస్తామో ఆ బోర్డు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని పెట్టేస్తున్నాను. ఓకేనా? సో కింద కూడా మీరైతే అదే ఇచ్చేసేయాలన్నట్టు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చేసుకోవాలి. ఓకేనా? సో అక్కడ రూల్ నెంబర్ అడుగుతుంది. మన రూల్ నెంబర్ అంటే ఏంటిదంటే మన రూల్ నెంబర్ ఇక్కడ వెరిఫై చేసేయాలి, హాల్ టికెట్ నెంబర్ అన్నట్టు. ఓకేనా? రూల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ ఇయర్లో పాస్ అయ్యామో అని చెప్తున్నాం. మనం ఇక్కడ 10th డీటెయిల్స్ ఇవన్నీ. సో ఏ ఇయర్లో అని అంటే నేను వచ్చేసి 2012 అని పెట్టేస్తున్నాను. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది పెట్టుకోండి, అది మీ 10th మెమో పైన కూడా ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే బేసిక్ నాకు 10th ఉంది, కానీ ఇంకా నాకు హయ్యర్గా చదివానంటే గ్రాడ్యుయేట్ అని పెట్టుకుంటాం, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ, ఇలా ఏదైనా మీరు ఇంకా ఏం చేసినా కానీ అక్కడ గ్రాడ్యుయేట్ పైన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైతే ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ పెట్టుకోండి. క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అండ్ అదేవిధంగా మెయిల్ ఐడి, ఎట్టి పరిస్థితుల్లో అది వర్కింగ్ అయ్యేది ఉండాలన్నట్టు. ఎందుకనంటే దానికి మనము ఏం చేస్తాము, ఓటీపీ అనేది రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి మనమైతే క్లియర్గా 1-2 సార్లు అయితే చూసుకొని కంటిన్యూ చేసేయాలి. ఆ 2 కూడా ఇచ్చేసాక మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ విజిబుల్ కాకుండా ఇక్కడ బ్లర్గా పెట్టేశాను. సో ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్కి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మెయిల్కి కూడా వస్తుంది, మెయిల్కి కూడా వచ్చింది, అక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ వ్యాలిడేట్ అని వస్తుంది అన్నట్టు. వ్యాలిడిటీ అయిపోయింది, వ్యాలిడేట్ అయిపోయింది అంటే వెరిఫై అయిపోయింది అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మెయిల్కి కూడా సేమ్ అలానే వస్తుంది. మెయిల్కి కూడా మనం అయితే ఓటీపీ ఇచ్చేస్తే ఓకే, అది కూడా వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయాక మనకి ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ అయితే వస్తుంది అన్నట్టు. సో అక్కడ రెడ్ మార్క్లో ఉంటుంది, కంటిన్యూ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనం ఏమైనా డీటెయిల్స్ కానీ ఒకవేళ ఇవ్వకపోతే మనకైతే అదైతే మార్క్ అయితే చూపిస్తుంది. అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చేసాక సక్సెస్ అయిపోతుంది. ఓకే పైన క్లిక్ చేస్తాం. ఓకే పైన క్లిక్ చేశాక మనకైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అయిపోతుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిపోతుంది, మన మొబైల్ నెంబర్కి వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కూడా వస్తుంది అన్నట్టు. కంటిన్యూ పైన క్లిక్ చేస్తాం. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ కూడా మనకైతే డిఫాల్ట్గా అక్కడి నుంచి వస్తుంది అన్నట్టు చూసుకోవచ్చు ఇది. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ 2 కూడా మనమైతే ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటాం. చేశాక క్యాప్చా అడుగుతుంది కదా, క్యాప్చా కూడా ఎంటర్ చేసుకుంటాం. క్యాప్చా కూడా ఎంటర్ చేసుకోండి, 1-2 సార్లు చూసుకోండి. ఇక్కడ క్యాప్చా కూడా మనం క్యాపిటల్ స్మాల్కి కన్ఫ్యూజ్ అవుతాను. మళ్ళీ చెప్తున్నాను, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మన మొబైల్ నెంబర్కి వస్తుంది. మొబైల్ నెంబర్ అనేది కూడా ఇన్కమింగ్ మెసేజెస్ ఇదంతా కూడా మన యాక్టివ్లో ఉంచుకోవాలి. సో పాస్వర్డ్ అనేది కూడా మనకి సెట్ అయిపోయింది. అది ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ పాస్వర్డ్ ఏంటిది అంటే వాళ్ళు మనం సెండ్ చేసిన పాస్వర్డ్ ఉంది కదా అది, అండ్ అదేవిధంగా న్యూ పాస్వర్డ్ ఉంది కదా అది మనం సెట్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకునే విధానం ఏంటంటే మొత్తం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో మీరు ఎంత ఫస్ట్ క్యాపిటల్ ఉండాలి, స్మాల్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాశాను కదా ఇందాక స్పెషల్ SSC @12345 అని అలా పెట్టుకోండి. సో మీరైతే పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. మీకు ఇష్టమైన మూవీ ఏంటిది, మీరు ఎప్పుడు పుట్టారు, స్కూల్లో ఏంటని. పాస్వర్డ్ మీరు యూజర్ నేమ్ 2 మర్చిపోయినప్పుడు ఇటువంటి యూజ్ అవుతాయి అన్నట్టు. కాబట్టి ఇది ఒకసారి గుర్తుంచుకోండి లైట్. అదంటే ఇక్కడ నేను రాసుకోండి. ఫేవరెట్ బుక్ ఏంటిది అని అడుగుతున్నారు. నేను ఏంటంటే UFJ బుక్ అని పెట్టేస్తున్నాను. ఓకేనా? సో మీరు కూడా మీ ఫేవరెట్ బుక్ కానీ ఇంకా అక్కడ అడిగినటువంటి సెక్యూరిటీ క్వశ్చన్స్ పెట్టుకోండి. కింద కూడా సెక్యూరిటీ క్వశ్చన్ సెకండ్ అడుగుతుంది. ఫేవరెట్ మూవీ ఏంటిదని అడుగుతున్నారు. నాకు తోసింది ఏదో ఒకటి అయితే పెట్టేశాను. అది పెద్దగా అయితే నాకు ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఏదో ఒకటి నార్మల్గా అయితే పెట్టేశాను. సో సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది చెప్తున్నాను కదా, ఎప్పుడైనా పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ 2 మర్చిపోయినప్పుడు మాత్రమే ఇది యూజ్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ పెట్టేసిన సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక అది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంది ఇది ఒకసారి లాగిన్ అవ్వమని చెప్తుంది అన్నట్టు. మీ పాస్వర్డ్ కరెక్టా కాదా ఏంటని మనకు ఒక ఐడియా కూడా ఉండాలి కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి తర్వాతకి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను.
ఓకేనా. లాగిన్ పైన క్లిక్ చేశాక నేను వెంటనే అడిషనల్ డీటెయిల్స్లోకి వచ్చాను. ఇక్కడ కేటగిరీ అడుగుతుంది కదా, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఏదైతే ఓబీసీ అయితే ఓబీసీ, ఏదైనా డాక్యుమెంట్ ఏది ఇచ్చామో సో మన కేటగిరీ ఏదో అది పెట్టేసుకోవాలి. మన సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి సిటిజన్ ఆఫ్ ఇండియా అని పెట్టేస్తున్నాను. ఇక్కడ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని అంటే మన మోల్ అనమాట, అంటే పుట్టుమచ్చలు మన 10th మెమోలో ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ ఏమి కాదు. మనకి తెలిసిన ఏది పెడితే అది పెట్టకూడదు. మన 10th మెమోలో ఏది ఉందో అది పెట్టాలి, ఎందుకంటే అదే ప్రూఫ్ కాబట్టి. సో మన 10th మెమోలో ఉన్నది మూల్ అంది రైట్ ని అని పెట్టేస్తున్నాను. మీరు కూడా మీ 10th మెమోలో ఉన్నది ఇవ్వండి, మిస్టేక్ ఏం చేయమాకండి. 2 ఉంటే ఒకటి ఇవ్వండి, ఏదైనా ఒకటి బెటర్ దెన్. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బంచ్ మార్క్ అని అంటే అది డిజిబిలిటీ ఏమైనా ఉందంటే నో అని పెట్టేస్తుంది. ఒకవేళ డిజిబుల్ వాళ్ళైతే ఎస్ అని పెట్టేసుకుంటే కొన్ని ఏ డిజిబుల్ ఉంది ఏంటి ఎంత పర్సెంటేజ్ ఉందని అడుగుతుంది పెట్టుకోవాలి. ఇక్కడ పర్మనెంట్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మనకు వచ్చేసి హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్. ఇక్కడ కామాలు, పుల్ స్టాప్లు ఇవన్నీ కూడా ఏమి యాక్సెప్ట్ చేయదు. వాళ్ళ పెట్టినా కానీ మనకి తర్వాత ప్రాబ్లం అవుతుంది, తీసుకోదన్నారు. హౌస్ నెంబర్ అని పెట్టేస్తున్నాను. హౌస్ నెంబర్ అని పెట్టేసి ఇక్కడ హౌస్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డీటెయిల్స్ అనేది కూడా మళ్ళీ ఫర్దర్గా చేంజ్ చేసుకోవచ్చు, కానీ అదంత ప్రాపర్గా మనకి రెస్పాండ్ అవ్వదు అన్నట్టు. వెబ్సైట్ అనేది అంత బెటర్గా రాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా కానీ డీటెయిల్స్ అనేది 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. హౌస్ నెంబర్ ఇది విల్ అని పెట్టేసి విలేజ్ అని ఇచ్చేసాను. ఎండిఎల్ అంటే మండల్ అని పెట్టేసి మండల్ టైప్ చేస్తున్నాను. మధ్యలో కామాలు, పుల్ స్టాప్లు ఏం పెట్టట్లేదు ఇంకా. ఓకేనా. నెక్స్ట్ డిస్టిక్ అని పెట్టేసి డిఎస్టీ అని పెట్టేసి డిస్టిక్ ఇచ్చేస్తాను. మళ్ళీ కిందంగా మనకి స్టేట్ ఇవన్నీ కూడా అడుగుతుంది కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఏదైతే స్టేట్ రిలేటెడ్ అడుగుతుంది కాబట్టి నేను స్టేట్ అవి కూడా మళ్ళీ ఏమి ఎంటర్ చేయదలుచుకోవాలి. బట్ ఇక్కడ పోస్ట్ వరకు ఎంటర్ చేస్తాను. పోస్ట్ తర్వాతకి డిస్టిక్ ఇవి ఎంటర్ చేసి వస్తాను అన్నట్టు. ఓకేనా. సో ఇవి ఎంటర్ చేయండి. కామన్గా అవి మీరు 1-2 సార్లు చూసుకుంటే అది ఆధార్ కార్డులో ఎలా అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండాలి, మిస్టేక్ అయితే ఉండకూడదు. ఓకేనా. అది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పైకి స్క్రోల్ చేద్దాం. ఇంకా పైకి స్క్రోల్ చేస్తే మనకైతే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. స్టేట్ అడుగుతుంది. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. స్టేట్లో మీద ఏ స్టేట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఓపికతో వింటున్నారు కదా, సో వినండి, నిదానంగా చేసుకోండి. డౌట్ వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చూసుకొని చేసుకోండి. ఓకేనా. డిస్టిక్ అడుగుతుంది. డిస్టిక్ వచ్చేసి మీరు ఏ డిస్టిక్ అది పెట్టండి. కామన్గా మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే ఆ డిస్టిక్స్ ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ నా యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేశాను అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే పిన్ కోడ్ తర్వాత అది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతే ఓకే అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి ఏంటంటే పర్మనెంట్ అడ్రస్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఉన్నటువంటి అడ్రస్ ఒకటేనా అంటే ఎస్ అని పెట్టేస్తున్నాను. లేదు సపరేట్ పర్మనెంట్ అడ్రస్ వేరే, నేను ఇప్పుడు ఉన్న కరస్పాండెంట్ అడ్రస్ వేరే అంటే వేరే ఎంటర్ చేయాల్సి వస్తుంది. వెళ్ళి ఇప్పుడు సేమ్ అని పెట్టేశాను. ఇక్కడ డిక్లరేషన్ అడిగాను కదా మనకు 4th స్టెప్ ఇది. అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేశాను. అగ్రీ చేశాక ప్రివ్యూ ఏదైతే ఓటీఆర్ అనేది మనం ఒకసారి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు అన్ని కూడా ఒకసారి. ఓకేనా. లేదు ఏం అవసరం లేదు అని అనుకుంటున్నాము, జస్ట్ బ్యాక్ వచ్చేసి మనం ఏం చేస్తాము, సో మన యొక్క ఏదైతే యాక్సెప్ట్ అని ఉంటుంది. ఓకేనా. యాక్సెప్ట్ డిక్లేర్ ఉంది కదా, డిక్లేర్ పైన క్లిక్ చేసాం, ఓకే పైన క్లిక్ చేసాం. చేయగానే వెంటనే నాది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సక్సెస్ఫుల్గా నా యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఐడి అనేది వచ్చేసింది. ఐడి ఎప్పటికీ కూడా ఉంటుంది. సో నాకు ఫర్దర్గా ఇప్పుడు ఏంటంటే సెలక్షన్ పోస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ పోస్టులు అయితే ఉందో ఎలిజిబుల్ ఉంది ఇక్కడ నాకు అది చూపిస్తుంది. ఇక్కడ చూడండి నాకు సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 ఏదైతే ఉందో ఆ ఫేజ్ 12 సంబంధించినటువంటిది నాకు అప్లికబుల్ ఉంది, నేను అప్లై చేసుకోవచ్చు అని ఉంది. ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా ఫుల్ ఫామ్ అయితే ఫిల్ ఫామ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ముందుగానే ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. మీరు కనుక ఏదైనా అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న డేటా ఏదైతే ఉంది కదా అందులోకి వెళ్ళి ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అప్లికేషన్ చేసుకోండి అని చెప్తుంది. సో చూసారు కదా, ఈ రిజిస్ట్రేషన్ లో మనం ఏంటంటే మెయిన్ గా గమనించాల్సింది మన యొక్క మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి 2 కూడా మనదే అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వేరే చేసుకోకూడదు.